ఈరోజు చాలా వేడిగా ఉంది కదా. తీర్పు ఎలా చెప్తారో అర్థం కావడం లేదు. అందరూ చాలా సీరియస్. సార్, మున్సిఫే మెజిస్ట్రేట్గా ఛార్జ్ తీసుకున్నారు. మెజిస్ట్రేట్ మెడికల్ లెవెల్లో వెళ్ళారట. ఈరోజు పొద్దున్నే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైకోర్టు నుంచి వచ్చింది. నీకు ముందే చెప్పాను కదా. విట్నెస్ ఉన్నారా? అక్కడ ఫైల్ సబ్మిట్ చేశారా? సిపి, సార్ నాకు ఇచ్చేయండి, నేను ఇస్తాను. నీ పేరు మీద ఎటువంటి కంప్లైంట్ లేదన్న విషయాన్ని చెక్ చేశారా? లాయరు నాకు వ్యతిరేకంగా ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. సరేనా? ఇవ్వండి, నేను పిలుస్తాను. ఓకే ఓకే. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, సరేనా? ఇలా చూడండి. మేడం వచ్చారు. చెప్తారా ఏంటో? CC 43/19. Accused absent, Your Honor. 24వ తేదీకి వాయిదా వేయబడింది. CC 67/18. A1 and A2 present, Your Honor. లాయర్ గారు, మన కేసును ముందు పిలవమని చెప్పండి. ఇదిగో, ఇదే మున్సిపల్ కోర్టు కాదు, ఈయన మ్యాజిస్ట్రేట్. ఎవరైతే ఏంటి, పిలవమని చెప్పండి. కూర్చో. ఈ నెల 27కు వాయిదా వేయబడింది. CMB 2/2019. Your Honor, I am appearing for the complainant. This is a private complaint under section 191 of CRPC. Complainant అక్కడ పని చేస్తున్నప్పుడే ఈ ఆఫెన్స్ అక్కడ జరిగింది. Your Honor, it was traumatizing to say the least. అందులో నుంచి రికవరీ అవడానికి లాంగ్ టర్మ్ థెరపీ అవసరమైనది. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి కాస్త లేట్ అయింది. మెడికల్ డాక్యుమెంట్స్ పెటిషన్ తో అటాచ్ అయ్యింది. యువర్ ఆనర్, మే ఐ రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని రమ్మని చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను చెప్పేదంతా నిజము, సిపి, నిజం తప్ప. నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? లాయరు, ఇది ఒక దొంగ కేసు. నీకు 100 సార్లు చెప్పాను, నీ పేరు మీద ఏమన్నా కంప్లైంట్ ఉందా లేదా చెక్ చేయని. అలాంటిది ఉంటే నాకు తెలిసిపోతుందని చెప్పాను కదా. కన్ఫర్మేనా? అయితే టెన్షన్ లేదు. పోలీస్ కంప్లైంట్ లేకుండా కోర్టులో ఏం చేయలేం. ప్రైవేట్ కంప్లైంట్ గ్రౌండ్ ఏంటనేది తెలుసుకో. యువర్ ఆనర్, పోలీసులో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోవడం వల్ల CRPC 191 ప్రకారం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిందన్న విషయాన్ని గౌరవనీయులైన జడ్జి గారు పరిశీలించారు. కంప్లైంట్ ఇవ్వబడింది యువర్ ఆనర్. 6 రోజుల ముందుగా ఈ అమ్మాయి ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో నా క్లయింట్ రిజిస్టర్ పోస్ట్ లో పంపిన లెటర్ ని SI సైన్ చేసి తీసుకున్నారు.
కంప్లైంట్ కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ని సబ్మిట్ చేశాను. కానీ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా పోలీస్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. యువర్ ఆనర్, ఇంతకు ముందు జరిగిన కేసు రిమాండ్ రిపోర్ట్ లో ఎస్ఐ సంతకాన్ని కావాలంటే క్రాస్ చెక్ చేయండి. సిపి, నీ రిపోర్టర్ని వెంటనే పిలు. అతన్ని అక్కడికి పంపించి నీ పేరు మీద ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ అయిందేమో తెలుసుకోమను. అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా. ఒప్పుకుంటాను, కాస్త చెక్ చేయమని చెప్పు. టైం అవుతోంది. రే పోలీస్ స్టేషన్ కాల్ చేయి. ఆ? రే చెప్పేది నీకే, పోలీస్ స్టేషన్ కాల్ చేయి. ఒక్క నిమిషం. మీరు రహస్య వాన్మూలం ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. వద్దు, నేను ఇక్కడే చెప్తాను. అయితే సరే, మొదలు పెట్టండి. చాలా ఆశలతోనే నేను నారదా న్యూస్లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు సిపి ఆయన క్యాబిన్కి రమ్మన్నారు. అక్కడ కెమెరామెన్ మనో కూడా ఉన్నాడు. ఒక మంత్రి సహాయం కోసం వచ్చిన వారితో తప్పుగా ప్రవర్తించారు అంటే అతనికి రక్షణ కల్పిస్తూ అధికారాన్ని ప్రతిసారి దుర్వినియోగం చేస్తూ ఉంటే దెన్ ఏకే ఇండియాలోనే నంబర్ 1 మ్యాగజైన్గా మారింది వాళ్ళ స్టింగ్ ఆపరేషన్ వల్లే. ఒక జర్నలిస్ట్ లక్ష్యం కోసం ఎటువంటి పనైనా చేయొచ్చు, కానీ ఉద్దేశం మంచిదై ఉండాలి. కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని హిడెన్ కెమెరా ఆపరేషన్స్, అటువంటి ఒక స్టోరీతోనే మన ఛానల్ని లాంచ్ చేయబోతున్నాం. ఇల్లు గాంధీనగరేగా? ఇదే మీ కెమెరా. రెండు వారాలు టైం తీసుకోండి. మీ టార్గెట్ మినిస్టర్ రామ్మూర్తి. ఎక్కడ ఎలా చేయాలో నేను చెప్తాను. నేను చెప్పేది మాత్రం చేస్తే చాలు. మను మీకు తోడుగా ఉంటాడు. సిపి చెప్పిందంతా చేసిన తర్వాత ఛానల్ లాంచ్కి 2 రోజుల ముందు కెమెరామెన్ మను సిపి నన్ను కలవాలన్నాడని తీసుకువెళ్ళాడు. అక్కడ నాకు ఆయన నా న్యూడ్ వీడియో చూపించారు. మంత్రి దండపాణి నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని కంప్లైంట్ రాసివ్వకపోతే ఆ వీడియో లీక్ చేస్తాడని బ్లాక్మెయిల్ చేశాడు. అందువల్ల నేను రాసిచ్చాను. థ్యాంక్ యూ. ఇది నా దగ్గర సేఫ్గా ఉంటుంది. తప్పుగా ఇది ట్రై చేయకు, తర్వాత ఇది సేఫ్గా ఉండదు. తర్వాత నన్ను పనిలోంచి తీసేశారు.